తప్పిపోయిన కుమారుడు. ఒక యువకుడు తన తండ్రిని అడిగాడు, నాన్న, నా వాటా ఆస్తి ఇప్పుడే ఇవ్వండి. ఆ తరువాత అతడు తన ఇంటిని వదిలి దూరమైన దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతడు తన డబ్బును వృధాగా ఆడంబరంగా ఖర్చు చేశాడు. స్నేహితులతో చిందులు విందులు చేసుకున్నాడు. కానీ ఒకరోజు అతనికి డబ్బు అయిపోయింది. దేశంలో కరువు వచ్చింది. తినడానికి ఏమీ లేకపోవడంతో అతడు పందులకు ఆహారం పెట్టే పనిలో చేరాడు. ఆకలితో బాధపడుతూ పందుల ఆహారం కూడా తినాలని అనుకున్నాడు. అప్పుడు అతనికి తన తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి ఇంట్లో పనివారికి కూడా చాలా తినడానికి ఉంది. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. అతడి ఇల్లు దగ్గరకు చేరుకున్నప్పుడు తండ్రి దూరం నుంచే చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. తండ్రి అన్నాడు, నా కుమారుడు తప్పిపోయాడు, ఇప్పుడు తిరిగి వచ్చాడు అని ఆనందించాడు. ఇలా మనం ఎంత దూరం వెళ్ళినా దేవుడు మనల్ని క్షమించి తిరిగి స్వీకరిస్తాడు.